ఇక మీనా విసిగిపోయి తన కన్నవారింటికి వెళ్లిపోయిన తరువాత రాజేష్ తన ఇంట్లో దిగులుగా కూర్చుని మీనా కోసం ఆలోచిస్తూ ఉంటాడు. ఎటు వెళ్లినా మీనాయే గుర్తొస్తూ ఉండేది. మీనా రాజేష్ పనులు మరియు ఇంట్లో పనులు జాగ్రత్తగా చూసుకోవటం అలవాటైపోవడం వల్ల ఏ వస్తువు ఎక్కడుందో తెలియక రాజేష్ సతమతమవుతూ ఉంటాడు. అమ్మా, నా ఆఫీస్కి సంబంధించిన ఫైల్స్ ఎక్కడున్నాయి? ఇక్కడేగా పెట్టాను. తీసెక్కడ పెట్టావు? ఏ వస్తువు కూడా పెట్టిన ప్లేస్లో ఉండదు. ప్రతి వస్తువు ప్లేస్ మారుతుంది. ఎందుకో తెలీదు. ఇన్ని రోజులు ఒక్క వస్తువు కూడా మిస్ అవ్వలేదు. కానీ ఈ 2 రోజుల బట్టి నా వస్తువు ఒక్కటి కూడా కనిపించట్లేదు. ఏంట్రా సైడ్ నుండి డైలాగులేస్తున్నావు? అంటే నీ పెళ్ళామున్నప్పుడు అన్ని వస్తువులు కరెక్ట్గా ఉన్నాయా? ఇప్పుడు మాత్రం సరిగ్గా ఉండట్లేదా? ఏం మాట్లాడుతున్నావు అసలు? అది నిన్నగాక మొన్నొచ్చింది. దాని గురించి నువ్వంటున్నావు. ఇన్ని సంవత్సరాలుగా నేనేగా పెంచాను. అప్పుడు అన్ని వస్తువులు మిస్ అయిపోయాయా? అయినా నీకు బుద్ధి లేదు. అదొచ్చిన తరువాత నీ వస్తువులు సర్దుకోవడమే మానేశావు. అది రాకముందు నీ వస్తువులు నువ్వే సర్దుకొని జాగ్రత్తగా పెట్టుకునేవాడివి. అయినా టేబుల్ మీద నీ ఫైల్ వదిలేస్తే ఏ ఎలుకో కొరికేస్తే ఏమవుతుంది? అందుకే తీసి నా గదిలో పెట్టాను. వెళ్ళి తీసుకో. సరే సరే, తీసుకుంటాను. ఇంతకీ నా క్యారేజ్ రెడీ అయిందా? ఆఫీస్కెళ్ళాలి. ఆలస్యమైతే మళ్ళీ మా బాస్ కోప్పడతారు. ప్యాక్ చేశాను, రా తీసుకో అని చెప్పి ఒక చిన్న బాక్స్ రాజేష్ చేతిలో పెడుతుంది. ఏంటమ్మా ఇంత చిన్న బాక్స్ తెచ్చావు? మిగిలిన క్యారేజ్ ఎక్కడుంది? తొందరగా తీసుకురా, ఆలస్యం అవుతుంది నాకు. ఇదే క్యారేజీ. పెరుగన్నం పెట్టాను, తిను. అసలే ఎండాకాలం కదా, కడుపులో చల్లగా ఉంటుంది. మరి 2 రోజుల బట్టి పెరుగన్నమే పెడుతున్నావు? ఇంకేదైనా వంట చేయొచ్చుగా. రోజు పెరుగన్నం అంటే తినలేకపోతున్నాను నేను. మీనా ఉన్నప్పుడు రోజుకి ఒక వంట చేసి పెట్టేది. నేను నీ కింద రమ్య కింద పని చేయలేకపోతున్నాను. ఇప్పుడు వంట చేయటం, మళ్ళీ మధ్యాహ్నం కోసం వేరుగా వంట చేయటం, అన్ని రకరకాల వంటలంటే నాకెలా అవుతుంది చెప్పు? నువ్వు మీనాని బాగా చూసుకొనుంటే అది ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయేది కాదుగా. అప్పుడు ఇన్ని పనులు నువ్వు చేయాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. ఇద్దరూ హింసించి దాన్ని బయటకి గెంటేశారు. అదిప్పుడు వెళ్ళిపోయింది. రోజూ వచ్చి నాకు చెప్తూ ఉండేది మీరిద్దరూ దాన్ని ఎలా హింసించేవారని. అది రోజూ బాధపడుతూనే ఉండేది. నేనే అర్థం చేసుకోవాల్సింది. ముందుగానే మీ ఇద్దరినీ హెచ్చరించి ఉంటే మీనా ఈరోజు ఇంట్లోనే ఉండేది కదా. నేనీరోజు వెళ్ళి తనతో మాట్లాడి తీసుకొస్తాను. అది లేకపోతే ఇంట్లో నాకేం తోచట్లేదు. శారద కసురుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోతుంది. సాయంత్రం వచ్చేటప్పుడు రాజేష్ తన భార్య మీనా దగ్గరికెళ్తాడు. నువ్వు లేకపోతే నాకింకేం తోచట్లేదు మీనా. కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చేసావు. నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. నాతో పాటురా. ఇప్పుడు జరిగిన పొరపాటు ఇక ముందు ఇంట్లో జరగకుండా చూసుకుంటాను. నువ్వు పడే ఇబ్బందులు అన్నీ చెప్తూ ఉండేదానివి, కానీ నేను పట్టించుకోకుండా ప్రవర్తించాను. నన్ను క్షమించు. నేనీసారి ఎలాంటి పొరపాటు చెయ్యను. ఇక కొంచెం కూడా ఇబ్బంది కలగకుండా చూసుకుంటాను. మీనా తండ్రి రాంబాబు కోపంగా రాజేష్ వైపు చూస్తూ ఉంటాడు. నువ్వెన్ని చెప్పినా, నీతో పాటు మీనాను పంపించినా మీ అమ్మ మరియు చెల్లి కలిసి నా కూతుర్ని ఎన్ని దెబ్బలు కొట్టారు పాపం. తన ఒంటి నిండా గాయాలతో మా ఇంటికొచ్చింది. మేం మా కూతుర్ని చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. కాని నువ్వు చేసిన పని వల్ల ఈరోజు నా కూతురు చాలా ఇబ్బంది పడింది. అసలు మీ కుటుంబం మొత్తం మీద మేము కేసు పెడదామనుకుంటున్నాం. మా అమ్మాయి పడిన క్షోభ అంతా ఇంత కాదు. అలాంటి క్షోభ మీరు కూడా పడితేనే తెలుస్తుంది. అయినా ప్రేమించి పెళ్లి చేసుకుని నిన్ను నమ్మి వచ్చినందుకు నువ్వు ఎలా చూసుకోవాలి, కానీ నువ్వెలా చూసుకున్నావు? మావయ్య గారు, జరిగిందేదో జరిగిపోయింది. అలాంటి పొరపాటు ఇంకోసారి జరగకుండా చూసుకుంటాను. మీ అమ్మాయిని ఈ రోజు నుండి చాలా బాగా చూసుకుంటాను. రాజేష్ మాటలు విన్న మీనా తల్లి వనజాక్షి ఇలా అంది. ఏవండి, ఎన్ని కంప్లైంట్లు పెట్టినా ఏం చేసినా మన అమ్మాయి తన భర్తతోనే కలిసి ఉండాలనుకుంటాం. ఇప్పుడు అబ్బాయి మీనాని తీసుకెళ్లి బాగా చూసుకుంటానంటున్నాడుగా. మీరింకోసారి తనకి ఛాన్స్ ఇవ్వండి. ఒకవేళ మళ్ళీ అలాగే జరిగితే అప్పుడు తీసుకొచ్చి కేసు పెడతాం. అందాక అమ్మాయిని పంపించండి అని వనజాక్షి చెప్పడంతో రాంబాబు మీనాను తన భర్త రాజేష్తో వాళ్ళింటికి పంపిస్తాడు. రాజేష్ చాలా సంతోషపడి మీనాను తన ఇంటికి తీసుకెళ్తాడు. అమ్మా, నేను మీనాని తీసుకొచ్చాను. తననేమనకండి. మీరేమైనా అంటే మాత్రం నేను మీతో పాటు కలిసి ఉండను. వేరుగా వెళ్ళిపోతాను. ఈ విషయం నువ్వే రమ్యకి చెప్పు. అసలు మీనా నా మీద నమ్మకంతో ఇంటికొచ్చింది. నేనేమో తన మాట వినకుండా పట్టించుకోకుండా ఉండేవాణ్ణి. ఇంట్లో నుండి వెళ్ళిపోయాక తన వాల్యూ ఏంటో నాకు బాగా అర్థమైంది. నీ పెళ్ళాన్ని అనాల్సిన అవసరం నాకేం లేదు. అయినా నాకు నువ్వు ముఖ్యం, నీ సంతోషం ముఖ్యం. నువ్వెలా అనుకుంటే అలాగే చేస్తాను.
అయినా నువ్వు ఇష్టపడ్డావనే కదా తనని తీసుకొచ్చినా నేనేమీ అనలేదు. ఎప్పుడు పెళ్ళాం గురించే కాదు, కాస్త అమ్మా చెల్లి గురించి కూడా పట్టించుకో. రాజేష్ తన తల్లి ఎప్పుడూ అలాగే అంటుంది అనుకొని తన గదిలోకి వెళ్ళిపోయాడు. తనతో పాటు మీనా కూడా వెళ్ళిపోయింది. మొదట 2 రోజులు శారద తెగ కష్టపడి అన్ని పనులు చేసేస్తూ హడావిడిగా కొడుక్కి క్యారేజ్ వండేసి అన్ని పనులు అలసట లేకుండా చేస్తుండేది. చూసావారా నేను మీ ఆవిడని ఎంత బాగా చూసుకుంటున్నానో? సరే సరే, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తున్నా. తర్వాత రాజేష్ వెళ్ళిపోయాక రమ్య గదిలోకి వెళ్తుంది. ఏంటమ్మా తెగ కష్టపడుతున్నావు? నీ కోడలితో ఒక్క పని కూడా చేయించట్లేదు. ఇప్పుడు నీకు నడుం నొప్పి రావట్లేదా? ఇప్పుడు గాని పని చెయ్యకపోతే మీ అన్నయ్య మనందర్నీ వదిలి వెళ్ళిపోతానన్నాడు. 4 రోజుల వరకు తన దగ్గర పని చేస్తున్నట్టు నటించి తర్వాత ఏం చెయ్యాలో అదే చేస్తాను. నిజం చెప్పాలంటే అసలు దాన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టి జీవితంలో మన ఇంటికి రాకుండా చూడాలి. అలాగే నా కొడుకు దాని వైపు కూడా చూడకుండా చెయ్యాలి. రూపాయి కట్నం లేకుండా ఇంటికొచ్చింది, తిరిగి మన మీద పెత్తనం చేస్తుంది. అలా ఒక 4 రోజులు పని చేస్తున్నట్టు శారద నటించి తరువాత కొంచెం కొంచెంగా మీనాకు పని అప్పజెప్పటం మొదలెట్టింది. మీనాకి అలవాటుండడంతో ఒక్కొక్క పని మళ్లీ చేయడం స్టార్ట్ చేసింది. ఒకరోజు శారద వంట చేయమని మీనాకి చెప్పి శారద రమ్య నిద్రపోతారు. వంట అయిపోయాక మీనా వచ్చి రమ్యని నిద్రలేపింది. ఏంటి మీనా, నీకు బుద్ధి లేదా? నిద్రపోతున్న రమ్యని లేపుతున్నావు? తను గర్భవతని నీకు తెలీదా? నిద్రపోతున్నప్పుడు లేపకూడదన్న జ్ఞానం కూడా లేదా? తను ఎంత విశ్రాంతి తీసుకుంటే అంత మంచిది. అయినా మేమేమన్నా వెళ్ళి నీ మొగుడికి అన్ని విషయాలు చెప్తున్నావు, తల్లి కొడుకుల మధ్య గొడవలు పెడుతున్నావు. నీలాంటి మనిషిని నేనెక్కడా చూడలేదు అని కొట్టటం మొదలెట్టింది. అది కాదత్తయ్యా, తను సమయానికి భోజనం చేస్తే మంచిదని నిద్రలేపాను. తను పొద్దున కూడా సరిగ్గా తినలేదు కదా. ఎదురు సమాధానం చెప్తున్నావా అని మళ్లీ కొట్టటం ప్రారంభించింది. ఏంటి ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వరు అని చెప్పి మీనాని గదిలో నుండి బయటకి తోసేసి తలుపు గడియ పెట్టేస్తుంది రమ్య. కొద్దిసేపటి తరువాత శారద మరియు రమ్య వడ్డించుకొని చక్కగా తినేస్తారు. కొంచెం కూడా మీనాకి పెట్టరు. పాపం తను ఆకలితో తన గదిలోనే ఉండిపోతుంది. సాయంత్రం రాజేష్ రాగానే జరిగిన విషయమంతా చెప్తుంది. కానీ అప్పటికే రాజేష్ తన ఆఫీస్లో జరిగిన ప్రాబ్లం వల్ల చిరాగ్గా ఉంటాడు. నేను ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో పనులు చూడాలా, లేదా ఇంట్లో మీ తగాదాలు తీరుస్తూ ఉండాలా? ఎందుకు నన్ను ఇలా హింస పెడుతున్నావు? నన్ను కొంచెం కూడా ప్రశాంతంగా ఉండనివ్వవా? మీనా తనేదో ఇబ్బందిలో ఉన్నాడని డిస్టర్బ్ చేయకుండా వంటగదిలోకి వెళ్లి వంట చేసుకుని కూర్చుంటుంది. ఇంతలో నెమ్మదిగా శారద రాజేష్ దగ్గరికి వెళ్తుంది. ఒరే, ఏంట్రా బాగా అలసిపోయినట్టున్నావు? నూనెమైనా తెచ్చి తలకి మర్దనా చేయమంటావా? ఒంట్లో బాగానే ఉందా? ఏదైనా వండి పెట్టనా, తింటావా? నేను బాగానే ఉన్నానమ్మా. ఆఫీస్లో చిన్న ప్రాబ్లం వల్ల కొంచెం విసుగ్గా ఉందంతే. అన్ని పనులు నేనే చేస్తున్నాను కదా. నడుం నొప్పి బాగా ఎక్కువైపోయిందిరా. అందుకే కొన్ని పనులు మీనాకు చేయమని చెప్తున్నాను. ఈరోజు తను నిద్రపోతున్న రమ్యని లేపేసింది. తను ముందులా లేదురా, బాగా మారిపోయింది. కొద్ది రోజుల నుండి నువ్వు బాగా ముద్దు చేస్తున్నావు కదా. నీకు తెలుసుగా, నేను ముందులా లేను. తనని బాగా చూసుకుంటున్నాను. మీ చెల్లి గర్భవతిని కూడా పట్టించుకోకుండా ఎలా పడితే అలా ప్రవర్తిస్తుంది. మా ఇద్దరితో సరిగ్గా ఉండట్లేదు. నీకోసం ఆలోచించి నేను కూడా ఏమీ అనట్లేదు తనని. నెమ్మదిగా శారద రాజేష్ మనసులో కోపాన్ని నింపుతూ వెళ్తుండేది. ఒకరోజు రాజేష్ కూడా ఏదో కోపంలో మీనాని కొడతాడు. మీనా ఏదైనా నిర్ణయం తీసుకుందామనే లోపు మీనా తల్లి తండ్రి మీనాని చూడ్డానికొస్తారు. ఒంటి నిండా గాయాలతో ఉన్న మీనాని చూస్తారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి మరొక పార్ట్ కోసం వేచి చూడండి. కళ్యాణపురం అనే గ్రామంలో లక్ష్మి, పార్వతి అనే అత్తకోడళ్ళు ఉండేవాళ్లు. లక్ష్మి కాస్త అమాయకురాలు. ఏదైనా తొందరగా నమ్మే స్వభావం కలది. పార్వతి తెలివైనదే, కాని అత్యాశకి పోయేది. ఒకరోజు ఆ గ్రామానికి ఒక కొత్త వ్యక్తి వచ్చాడు. అతను తన దగ్గర రకరకాల హెన్నాలు ఉన్నాయని, వాటిని వాడితే జుట్టు నల్లగా ఒత్తుగా మారుతుందని చెప్పాడు. అతని మాటలు విన్న లక్ష్మి ఆశ్చర్యపోయింది. వెంటనే ఒక హెన్నా ప్యాకెట్ కొనుక్కోవాలనుకుంది. నా దగ్గర అద్భుతమైన హెన్నాలున్నాయి. మీ జుట్టును నల్లగా నిగనిగలాడేలా చేస్తాయి. ఒక్కసారి వాడితే మీ అందం రెట్టింపవుతుంది. రండి రండి, కొనుక్కోండి. లక్ష్మి తన ఇంటి గుమ్మం దగ్గర నిలబడి అతని మాటలు విని తన దగ్గరికి వెళ్ళింది. బాబూ, ఏమంటున్నారు? మీ దగ్గర ఏమున్నాయి? నా దగ్గర అద్భుతమైన హెన్నాలున్నాయి. చూడండి, ఇదిగో. ఇది మీ జుట్టుని నల్లగా మారుస్తుంది.
జుట్టుని ఒత్తుగా పొడుగ్గా చేస్తుంది. మీ వయసులో ఉన్నవారికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. నిజంగా నా జుట్టు నల్లగా మారుతుందా నాయనా? నా జుట్టంతా తొల్లబడిపోయింది. చూడ్డానికి కూడా ఏం బాగోలేదు. తప్పకుండా మారుతుంది. ఈ హెన్నాలో ప్రత్యేకమైన మూలికలు కలిపాను. మొదటిసారి వాడితేనే మీకు తేడా తెలుస్తుంది. చాలా మంది నా దగ్గర కొనుక్కున్నారు. అందరూ బావుందని చెప్పారు. దీని ధరెంత నాయనా? నా దగ్గర ఎక్కువ డబ్బు లేదు, అందుకని. ఏం పర్వాలేదమ్మా. మీలాంటి పెద్దవాళ్ళకి నేను తక్కువ ధరకే ఇస్తాను. ఈ చిన్న ప్యాకెట్ ఉంది కదా, ఇది మీకు కేవలం 50 రూపాయలకే ఇస్తాను. ఇది ఒక్కసారి వాడటానికి సరిపోతుంది. 50 రూపాయలా? కొంచెం ఎక్కువగానే చెప్తున్నావు బాబు. అయినా సరే, నాకొక ప్యాకెట్ ఇచ్చేయి. తప్పకుండా. ఇదిగో తీసుకోండి. దీన్ని ఎలా వాడాలో కూడా చెప్తాను. కొంచెం నీళ్లు కలిపి పేస్ట్ లాగా చేయండి. మీ జుట్టుకి బాగా పట్టించి 1 గంట సేపు ఆరనివ్వండి. తర్వాత శుభ్రంగా కడిగేసుకోండి. అంతే, మీ జుట్టు నల్లగా మెరిసిపోతుంది. అలాగే చేస్తాను నాయనా. నువ్వు చెప్పినట్టుగానే వాడతాను. ఇదిగో నీ డబ్బు. మళ్ళీ కావాలంటే తప్పకుండా రండి. నా దగ్గర ఇంకా చాలా రకాలున్నాయి. తప్పకుండా వస్తాను బాబూ అని చెప్పి లక్ష్మి ఆ హెన్నా ప్యాకెట్ తీసుకుని సంతోషంగా ఇంటికెళ్ళింది. ఆమె మనసులో మళ్లీ యవ్వనంగా కనిపించాలనే ఆశ చిగురించింది. ఆ హెన్నా ఎలా పనిచేస్తుందో చూడాలని తలకి రాసుకుంది. కొద్ది సమయం తరువాత లక్ష్మి తన మెరిసే నల్లని జుట్టుని అద్దంలో చూసుకుని మురిసిపోతుంది. అప్పుడే పార్వతి లోపలికొచ్చింది. అత్తయ్యా, నీ జుట్టు చాలా బాగుంది. నిజంగా నల్లగా మెరిసిపోతుంది. ఇంతకుముందు ఇలా లేదు కదా? అవును కోడలా, ఆ కొత్తగా వచ్చిన ఆయన ఇచ్చిన హెన్నా మహిమ ఇది. చూడు ఎంత నల్లగా ఉందో. నా చిన్నప్పటి జుట్టులా ఉందిప్పుడు. నిజంగా ఆశ్చర్యంగా ఉందత్తయ్యా. ఆ హెన్నా ఎంత బాగా పనిచేసిందో. మీరు ఎప్పుడు కొన్నారది? ఎంతకి కొన్నారు? మొన్నొక ఆయన ఊళ్ళోకొచ్చి అమ్ముతుంటే కొన్నానులే కోడలా. చిన్న ప్యాకెటు 50 రూపాయలు. మొదట కొంచెం ఎక్కువ అనిపించింది, కానీ ఇప్పుడు చూస్తే ఆ డబ్బు వృధా కాలేదనిపిస్తుంది. 50 రూపాయలేనా? చాలా తక్కువగా ఇచ్చాడనుకుంటా. ఇంత మంచిగా పని చేస్తుంటే మనం కూడా కొని వాడుకోవచ్చు కదా అత్తయ్యా. తప్పకుండా పార్వతి. కావాలంటే నీకు కూడా తెప్పిస్తాను. ఆ వ్యక్తి ఇంకా ఊళ్ళోనే తిరుగుతున్నాడు. అడిగితే తీసుకొస్తాడు. వద్దత్తయ్యా, నేనే వెళ్లి కొనుక్కుంటాను. ఒకవేళ ఆయన దగ్గర ఇంకా ఎక్కువ ప్యాకెట్లుంటే తీసేసుకుని మన ఊళ్ళో అమ్మితే ఎలా ఉంటుంది? చాలా మందికి జుట్టు సమస్యలుంటాయి కదా. అమ్మడమా? అది బావుంటుందేమో కానీ మనకి వ్యాపారం చేయటం అంతగా అలవాటు లేదు కదా కోడలా. ఏం పర్వాలేదత్తయ్యా, నేనంతా చూసుకుంటాను. మీరొకసారి వాడి చూశారు కాబట్టి అందరికీ దాని గురించి బాగా చెప్పగలరు. ఇదిగో మీ జుట్టునే ఉదాహరణగా చూపించొచ్చు కూడా. అవునులే, నా జుట్టు చూస్తే ఎవ్వరైనా నమ్మేస్తారు. అయితే సరే కోడలా, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. కానీ ఏదైనా జాగ్రత్తగా ఆలోచించి చెయ్యాలి చూడు. తప్పకుండా అత్తయ్యా, మీరేం భయపడకండి. నేనా వ్యక్తి దగ్గరికి వెళ్లి మాట్లాడతాను. మంచిగా ఉంటే ఎక్కువ ప్యాకెట్లు కొని తీసుకొస్తాను. అప్పుడు మన ఊళ్ళో అందరికీ అమ్ముదాం. మంచి లాభాలు కూడా వస్తాయి. వెంటనే పార్వతి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి పెద్ద మొత్తంలో హెన్నా ప్యాకెట్లు కొనుక్కొని సంతోషంగా ఇంటికొచ్చింది. లక్ష్మి ఆమెని చూసి ఆశ్చర్యపోయింది. ఏంటే పార్వతి, ఇన్ని ప్యాకెట్లు తెచ్చావు? ఏం చేస్తున్నావు నువ్వు? అత్తయ్యా, చెప్పాను కదా, మనం ఈ హెన్నాని ఊళ్ళో అమ్మితే మంచి లాభాలొస్తాయని. ఇదిగో చూడండి ఎన్ని తెచ్చానో. కానీ పార్వతి, మనకివన్నీ అమ్మటం ఎలా తెలుస్తుంది? ఎవరైనా కొంటారా? కొంటారత్తయ్యా. మీ జుట్టు చూడండి ఎంత బావుందో. అదే మనం అందరికీ చూపిస్తాం. మీ జుట్టు ఇంత నల్లగా మారిందంటే వాళ్ళు తప్పకుండా నమ్ముతారు. పదండి, ఇప్పుడే వెళ్లి అమ్మేద్దాం. లక్ష్మి కొంచెం సందేహించినా కోడలి మాట కాదనలేకపోయింది. ఇద్దరూ కలిసి హెన్నా ప్యాకెట్లు తీసుకుని ఊళ్ళో తిరగటం మొదలెట్టారు. పార్వతి ప్రతి ఇంటి తలుపు తట్టి పిలిచేది. చూడండి, ఇదిగో అద్భుతమైన హెన్నా మా అత్తగారు వాడారు. మీరే చూడండి, ఆమె జుట్టు ఎంత నల్లగా మెరిసిపోతుందో. మీ జుట్టు కూడా ఇలాగే అవుతుంది. కావాలంటే తీసుకోండి, చాలా తక్కువ ధరకే ఇస్తున్నాం. చాలా మంది లక్ష్మి నల్లని జుట్టు చూసి ఆశ్చర్యపోయారు. నిజంగానే ఈ హెన్నా అంత బాగా పనిచేస్తుందా అని అనుకున్నారు. కొందరు పార్వతిని వివరాలు కూడా అడిగారు. ఏంటమ్మా ఇది? మీ అత్తగారి జుట్టు నిజంగానే చాలా బాగుంది. ఎంతకాలం పట్టింది ఇలా నల్లగా మారడానికి?
పెద్దగా సమయం పట్టలేదక్కా. కొన్ని రోజులు వాడితేనే ఇంత మార్పొచ్చింది. ఇదిగో ఈ ప్యాకెట్ తీసుకోండి, మీ జుట్టు కూడా నల్లగా అవుతుంది. మా ఆవిడ జుట్టు కూడా తెల్లగా అయిపోయింది. ఏదైనా మంచి హెన్నా వాడితే బాగుంటుందని చూస్తున్నాం. ఇదిగో ఈ చిన్న ప్యాకెట్ 100 రూపాయలు మాత్రమే, పెద్ద ప్యాకెట్ అయితే 200. చాలా తక్కువ ధరకిస్తున్నాం. బయటైతే దీనికి రెట్టింపు ఉంటుంది. చాలా మంది లక్ష్మిని చూసి నమ్మారు. పార్వతి చెప్పిన మాటలు నిజమే అనుకున్నారు. ఒకరి తరువాత ఒకరు హెన్నా ప్యాకెట్లు కొనటం మొదలెట్టారు. చూశారా అత్తయ్య, నేను చెప్పలేదా? మీ జుట్టు చూసి అందరూ కొంటున్నారు. మనకి మంచి లాభాలొస్తున్నాయి. నిజమే పార్వతి, నువ్వు చాలా తెలివైన దానివి. ఇంత తొందరగా ఇంత డబ్బు వస్తుందని నేను అనుకోలేదు. ఇలా ఊరంతా తిరిగి పార్వతి చాలా హెన్నా ప్యాకెట్లు అమ్మేసింది. ఆమెకి మంచి లాభం కూడా వచ్చింది. దాంతో ఆమె మరింత ఉత్సాహంగా మిగిలిన ప్యాకెట్లు కూడా అమ్మాలనుకుంది. కొంతకాలం అలా గడిచిపోయింది. హెన్నా వాడిన ఊళ్ళోని చాలా మంది జుట్టు ఊడిపోవటం మొదలైంది. కొందరి జుట్టు రంగు మారిపోయింది. దాంతో అందరూ భయపడిపోయారు. మీ హెన్నా వల్ల మా బ్రతుకులు నాశనమైపోయాయి. అవును, మా అందరి జుట్టు పాడైపోవడానికి మీరే కారణం. ఇదిగో చూడండి, నా జుట్టు ఎలా ఊడిపోయిందో. మీ హెన్నా వల్లే కదా ఇలా అయ్యింది. చూడండి, నా జుట్టు రంగు ఎలా మారిపోయిందో. ఇదేనా మీ అద్భుతమైన హెన్నా? మమ్మల్ని నమ్మించి మోసం చేస్తారు. మా డబ్బు తిరిగిచ్చేసేయండి. మా జుట్టు పాడైపోయినందుకు మీరే బాధ్యత వహించాలి. లక్ష్మి భయంతో చేతులు జోడించి, అయ్యయ్యో క్షమించండి, మాకు నిజంగా దీని గురించి ఏమీ తెలీదు. ఆ వ్యక్తి మంచిగా చెప్పాడు కాబట్టి మేం నమ్మాము. కావాలని మేమెవరిని మోసం చెయ్యలేదు. అవును, నిజంగా మాకేమీ తెలీదు. మేం కూడా మీలాగే నమ్మాము. దయచేసి మమ్మల్ని క్షమించండి. మీ మాటలు మేము నమ్మేశాంగా. మా కళ్ళెదురుగానే మీ అత్తగారి జుట్టు బాగుందని చెప్పి మమ్మల్ని నమ్మించావు. ఇప్పుడు ఏం తెలీదంటున్నావు? వీళ్ళిద్దరినీ ఊరి మధ్యలో నిలబెట్టి బుద్ధి చెప్పాలి. అప్పుడే మళ్ళీ ఎవరు ఇలాంటి మోసాలు చెయ్యరు. చూడండి, ఈ హెన్నా వల్ల మా జుట్టు ఎలా ఊడిపోయిందో. కొంతమంది వాళ్ళని పట్టుకోవడానికి ముందుకొచ్చారు. భయంతో వాళ్ళిద్దరూ వెనక్కి తగ్గారు. దయచేసి మమ్మల్ని కొట్టకండి. మాకు నిజంగా ఏం తెలీదు. నమ్మండి మమ్మల్ని. కావాలంటే మా అత్తయ్య జుట్టు చూడండి, పూర్తిగా పాడైపోయింది. మొదట్లో నల్లగా అనిపించినా ఇప్పుడు పూర్తిగా రాలిపోతుంది. పట్టుకుంటే చేతికొచ్చేస్తుంది. ఇంతలో ఊరి పెద్దలు కొందరు ముందుకొచ్చారు. ఆగండయ్యా, ఏం చేస్తున్నారు మీరు? కోపంలో తప్పు చెయ్యకండి. కొట్టటం వల్ల మీ జుట్టు తిరిగొస్తుందా? రాదుగా. జరిగింది చాలా బాధాకరమైన విషయం. కానీ ఇలాంటి సమయంలో మనం ఆలోచించి అడుగేయాలి. పెద్దల మాటలకు కొంతమంది శాంతించారు. కాని చాలా మంది ఇంకా కోపంగానే ఉన్నారు. లక్ష్మి, పార్వతి భయంతో తలదించుకున్నారు. పార్వతి, ఎంత ఘోరం జరిగిపోయింది. మన వల్లే కదా అందరి జుట్టు పాడైపోయింది. వాళ్ళు మనల్ని ఎంత మాటలన్నారు. కొట్టడానికి కూడా వచ్చారు. చూడు, నా జుట్టు ఏమైపోయిందో. వాళ్ళకి ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. అవునత్తయ్యా, నేను దురాశకి పోయి ఆలోచించకుండా వ్యాపారం చెయ్యాలని చూశాను. అందుకే ఇలా జరిగింది. ఆ హెన్నా అమ్మే వ్యక్తి మాటలు నమ్మటం నా తప్పే. మీ జుట్టు కూడా ఇంత దారుణంగా పాడైపోయిందత్తయ్యా. నన్ను క్షమించండి. డబ్బు సంపాదించాలని అత్యాశ మన కళ్ళను మూసేసింది. ఆ హెన్నా గురించి సరిగ్గా తెలుసుకోకుండా అమ్మటం ఎంత పెద్ద తప్పో ఇప్పుడు అర్థమవుతుంది. నేను బాగున్నానని చెప్పటం వల్లే కదా నువ్వు అంత నమ్మికొన్నావు. అమ్మాలని కూడా చూసావు. ఇప్పుడు నా జుట్టు చూస్తే ఎంత బాధగా ఉందో. నిజమే అత్తయ్యా, వాళ్ళు మనల్ని మోసగాళ్ళనుకుంటున్నారు. ఇంకెప్పుడూ మనల్ని నమ్మరు. ఊళ్ళో తలెత్తుకుని తిరగటం కూడా కష్టమే. అవును పార్వతి, నువ్వు చెప్పింది నిజమే. మోసం చేసి డబ్బు సంపాదించాలనుకోవటం చివరికి దుఃఖాన్నే కలిగిస్తుంది. మనం మన తప్పు తెలుసుకున్నాం. ఇదే మనకి పెద్ద గుణపాఠం. ఆ సంఘటనతో లక్ష్మి, పార్వతి ఇద్దరూ బాగా మారిపోయారు. డబ్బు సంపాదించాలని అత్యాశని వదిలిపెట్టారు.